మీరు చూసే దృశ్యాలు బహుశా మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే దృశ్యాలు అయి ఉండొచ్చు. వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇలాంటి దృశ్యాలను చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢాకా ఎయిర్పోర్ట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్గో టెర్మినల్లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని విమాన సర్వీసులు కూడా అధికారులు నిలిపివేశారు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. దట్టంగా పొగ కమ్ముకుంది. రెస్క్యూ సేవల్లో బంగ్లాదేశ్ ఆర్మీ పాల్గొంటుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. బంగ్లాదేశ్లోని ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగుసిపడుతున్నాయి. ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని దృశ్యాలవి. శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఎయిర్పోర్ట్ మెయిన్ స్టోరేజ్ ఏరియా అయిన కార్గో విలేజ్లో ఈ మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపారు. హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. ఇక అగ్ని ప్రమాదం జరగడంతో విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. తక్షణ ప్రాణనష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్స్ అందాల్సి ఉంది. దట్టమైన పొగలు, భారీ అగ్ని కీలలు. ఒకసారి చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని కార్గో విలేజ్ పూర్తిగా తగలబడిపోతోంది. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ఫైర్ ఫైటర్స్ పూర్తిగా శ్రమిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది కదా, అంత విస్తీర్ణంలో పూర్తిగా మంటలు. బాబు, ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఒకసారి మనం చూస్తున్నాం. అంత భారీ మంటలు ఢాకా ఎయిర్పోర్ట్లోని కార్గో విభాగాన్ని మొత్తం దహించి వేశాయి. పెద్ద స్థాయిలో మంటలు రావడంతో, పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఒక్కసారిగా చాలామంది శ్రమిస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ ఒక్కసారిగా అక్కడ కొన్ని ద్రావణాలను చల్లుతున్నారు, అలాగే నీళ్లు స్ప్రే చేస్తున్నారు. ఎంత చేసినా కూడా మంటలు అప్పటికీ అదుపులోకి రావట్లేదు. బహుశా ఇప్పటిదాకా కూడా, మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి. అక్కడ ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ప్రస్తుతం విమానాలు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా విచారణ జరుగుతోంది. మృతులు, క్షతగాతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన మధ్యాహ్నం 2:30కు గేట్ 8 సమీపంలో జరిగింది. ఇక మంటలను అదుపు చేసేందుకు పదుల సంఖ్యలో ప్రస్తుతం అక్కడ ఫైర్ ఫైటర్స్, అలాగే డజన్ల సంఖ్యలో ఫైర్ ఫైటర్స్, పదుల సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సివిల్ డిఫెన్స్ మీడియా సెల్కి చెందిన యూనిట్స్ అన్నీ కూడా మంటలను అదుపు చేసేందుకు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, బంగ్లాదేశ్ నేవీ, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్తో సహా అనేక ఏజెన్సీలు మంటలను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR ఈ అంశాలను వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ నుంచి 2 అగ్నిమాపక యూనిట్లు, అలాగే బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ BGB నుంచి 2 ప్లాటూన్లతో ఆపరేషన్ బలోపేతం చేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదం కారణంగా హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే, అలాగే బయలుదేరే అరైవల్ అండ్ డిపార్చర్స్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక ఇన్కమింగ్ విమానాలు చటోగ్రామ్లోని షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే సిలెట్లోని ఉస్మానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ కొనసాగుతోంది. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాం, దయచేసి ఈ దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే అంశాలు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. సో మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు కొంతమంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 3:30కు ఈ మంటలు చెలరేగినట్టు చెప్తున్నారు. ఒకసారి ఆ స్పాట్ విజువల్స్ చూద్దాం. రైట్, ఎయిర్పోర్ట్ మెయిన్ స్టోరేజ్ ఏరియా అయిన కార్గో విలేజ్లో మంటలు చెలరేగాయి. సుమారు పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలు అక్కడ ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరీ మహమ్మద్ ఈ వివరాలు చెప్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే సమగ్ర విచారణ చేపడతామంటున్నారు. అలాగే ప్రమాద కారణంగా విమాన సర్వీసులు అయితే ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి. రెగ్యులర్ ప్యాసింజర్ టెర్మినల్ ఆపరేషన్లు మాత్రం
సేఫ్టీ ప్రోటోకాల్స్తో ఇప్పుడిప్పుడే మళ్ళీ పునరుద్ధరించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాదం ఒకసారిగా అక్కడ దిగ్భ్రాంతికి గురి చేసింది. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి, మిమ్మల్ని కలిచివేసే దృశ్యాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించిన దృశ్యాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఆ మంటలు అలాగే చెలరేగుతున్నాయి. దట్టమైన పొగలు ఎయిర్పోర్ట్ అంతా కూడా. దీంతో విమానాశ్రయ అధికారులకు ఒక్కసారి పాలుపోలేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు నిల్వ చేసే ఈ కార్గో టెర్మినల్, అంటే డ్యూటీ ఫ్రీ సరుకులు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం తగలబడిపోయాయి. బంగ్లాదేశ్ డ్యూటీ ఫ్రీ సెక్టార్ ఉంటుంది కదా, మొత్తం తగలబడిపోయాయి. దాదాపు కొన్ని కోట్ల నష్టం. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ ఏవియేషన్ అథారిటీ కావచ్చు, బంగ్లాదేశ్ వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఫైర్ ఫైటర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి రెస్క్యూలో మాత్రమే ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఈ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండింగ్లు, టేకాఫ్లు అయితే రద్దు చేశారు. నష్టం ఎంత జరిగింది, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా దర్యాప్తు అయితే జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపు తెచ్చేందుకే ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు గేట్ 8 దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. సో ప్రమాదం బహుశా ఎలా జరిగింది, అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ సంభవించిందా, లేదన్నా కుట్రకోణమా, కార్గో విలేజ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున విదేశీ సరుకు ఉంది అక్కడ. ఎందుకంటే సరుకు అదంతా కూడా డ్యూటీ ఫ్రీ సరుకు. సో దట్ వాజ్ డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. నేను మళ్ళీ యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను. సో మీరు చూస్తుంది డిస్టర్బింగ్ కంటెంట్. అది కొంచెం ఆ విజువల్స్ని చూసే ముందు మీరు కొంచెం కలవరపాటుకు గురవచ్చు. ఎందుకంటే అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక దీనిపై అయితే ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ. ప్రస్తుతానికైతే ఆ దృశ్యాలు చూస్తుంటే, మంటలు చూస్తుంటే నిజంగా మొత్తం తగలబడిపోయింది. ఏం లేదు అక్కడ, డ్యూటీ ఫ్రీ సరుకు అంతా కూడా తగలబడిపోయింది. అక్కడికి వచ్చే ఇన్కమింగ్ కొన్ని విమానాలు అయితే వేరువేరు ఎయిర్పోర్ట్లకి డైవర్ట్ చేస్తాను, మీకు ఇందాక చెప్పాను. అలాగే ప్రస్తుతానికి డిపార్చర్స్, అరైవల్స్ అన్నీ కూడా పూర్తిగా రద్దు చేశారు. దాంతోపాటు ప్రస్తుతానికి అక్కడ నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే బంగ్లాదేశ్ ఆర్మీ, బంగ్లాదేశ్ ఫైర్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. మామూలు మంటలు కావవి. 2:30-3 గంటల మధ్యలో ప్రారంభమయ్యాయి. మరి ఎందుకు జరిగింది తెలియలేదు. ఏమైనా కుట్రకోణమా, లేదన్నా ఎవరైనా ప్రమాదవశాత్తు జరిగిందా, షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేశారా ఎవరైనా, ఏమో కానీ చాలా పెద్ద నష్టం అది బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్లో. సో అది మెయిన్ ఎయిర్పోర్ట్ చెప్తున్నారు, ఢాకాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిర్పోర్ట్ ఇన్ బంగ్లాదేశ్. సో చూడండి ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉందో, కార్గో విలేజ్ అంటారు, మొత్తం తగలబడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకు, ఎలా జరిగింది, మరి ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు. ఆ మంటలు చూస్తుంటే బహుశా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉంటుంది అనేది క్లియర్. ఇంకా పూర్తిస్థాయి సమాచారం అయితే అధికారులు వెల్లడిస్తామంటున్నారు. ప్రస్తుతానికి దీనికి కారణం ఏంటో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.